కూకట్పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచం ఇవ్వకుంటే ఇష్టానుసారంగా భవనాలను సీజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అనుమతులు ఉన్నా లేకపోయినా ఒక్కో బిల్డింగ్కు 35 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫ్లోర్ అదనంగా వేస్తే బిల్డింగ్ మొత్తం సీజ్ చేయడం ఏంటని కృష్ణారావు మండిపడ్డారు. దోసుక దినాలు బిల్డర్లు భయపడి చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? నేను ఇచ్చాను, నేను చెప్తే నా బిల్డింగ్ ఎక్కడ పడగొడతారో, ఎక్కడ గులగొడతారో ఇండివిజువల్గా మీ ఫ్రెండ్షిప్లో ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. ఎంత బాధ పెడుతున్నారు ఇవాళ బిల్డర్లని, ఏ విధంగా ఇలా ప్రజలను బాధ పెడతా ఉన్నారు. చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వారు, ఇంతకుముందు నేను చెప్పాను లోపల మీకు, అతను ఇల్లు కట్టుకున్నాడు. ఆయన హార్ట్ పేషెంట్, 15 పేదలు ఆయన ఇల్లు కట్టుకుంటే పైన ఒక చిన్న రూమ్ వేసుకో, 3 కొడుకులు అని చెప్పి 4 పర్మిషన్లు ఉన్నాయి అతనికి. ఆ పర్మిషన్ ఉన్నాక కూడా ఆయన మొత్తం సీల్ చేశారు. ఆయనకి ఏమైనా అయితే ఆపదు, ఆయన చనిపోతే ఏం అవన్నీ అన్అఫిషియల్ ఉంటే మీరు ఏం యాక్షన్ తీసుకోండి. లేదు మేము దాన్ని రెగ్యులర్గా చేస్తాము, ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని చెప్తున్నారు కదా దోసుక తినడానికి, అదేమైనా చేస్తారా వాళ్ళకి చెప్పండి. సీల్ చేసి పబ్లిక్ని బయటకు వెళ్ళగొట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని బయటకు వెళ్ళగొట్టారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది మన భారతదేశంలో ఉన్నామా?